నిజామాబాద్ పోలీసుల కస్టడీలో యువకుడు అనుమానాస్పదంగా మృతి చెందడం కలకలం రేపుతోంది. పెద్దపల్లి జిల్లాకు చెందిన సంపత్ ను పోలీసులు ఇటీవల అరెస్ట్ చేశారు. దుబాయ్ పంపిస్తామంటూ మోసాలకు పాల్పడ్డాడని బాధితులు ఫిర్యాదు చేయడంతో సంపత్ మరో వ్యక్తిని అరెస్ట్ చేశారు. విచారణ కోసం 2 రోజుల కస్టడీకి తీసుకున్నారు. అయితే జగిత్యాల నుంచి తరలిస్తూ ఉండగా సంపత్ అస్వస్థతకు గురయ్యాడు. నిజామాబాద్ ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందాడు. పోలీసుల చిత్రహింసల వల్లనే సంపత్ మృతి చెందాడని అతని బంధువులు ఆరోపిస్తున్నారు. ఆసుపత్రి వద్ద ఆందోళనకు దిగారు. నిజామాబాద్ పోలీసుల కస్టడీలో ఎవరైతే యువకుడున్నాడో అతను అనుమానాస్పద మృతి చెందాడు. మరిన్ని వివరాలు శ్రీపతిని అడిగి తెలుసుకుందాం. శ్రీపతి, ఈ అలకుంట సంపత్ అనే యువకుడు కొంతకాలంగా గల్ఫ్ ఏజెంట్ గా పనిచేస్తున్నాడు. ఈ ప్రాంతానికి సంబంధించిన యువకులను గల్ఫ్ కు ఉపాధి నిమిత్తం పంపిస్తున్నాడు. ఈ క్రమంలోనే సుమారు 6 నెలల క్రితం నిజామాబాద్ జిల్లాకు చెందిన కొందరిని కూడా గల్ఫ్ కు పంపడం జరిగింది. అయితే అక్కడ ఉపాధి దొరకక, పని దొరకక యువకులంతా తిరిగి వచ్చేశారు. తిరిగి వచ్చిన తర్వాత సంపత్ తమను మోసం చేశాడు, ఎక్కువ డబ్బులు తీసుకొని, ఎక్కువ మొత్తంలో డబ్బులు తీసుకొని ఉపాధి చూపించలేదనే విషయంలో వాళ్ళు నిజామాబాద్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో సైబర్ క్రైమ్ పోలీసులు సంపత్ పై కేసు నమోదు చేసి అరెస్ట్ కూడా చేయడం జరిగింది. అయితే గత 4వ తారీఖున సంపత్ ను అరెస్ట్ చేసిన పోలీసులు కోర్టులో హాజరుపరిచారు. అతనికి కోర్టు రిమాండ్ విధించింది. ఆ తర్వాత విచారణ నిమిత్తం మళ్ళీ సంపత్ ను పోలీసులు కస్టడీలోకి తీసుకున్న సమయంలో ఈ ఘటన చోటు చేసుకుంది. నిన్న ఉదయం పోలీసులు సంపత్ ను జగిత్యాల తీసుకెళ్లారు. అక్కడ జగిత్యాలలో తన కార్యాలయంలో విచారణ చేశారు. ఆయన జరిపిన ఆర్థిక లావాదేవీలు, అలాగే ఆ యువకులతో చేసిన లావాదేవీలకు సంబంధించి వివరాలు సేకరించారు. ఆ తర్వాత రాత్రి సమయంలో తిరిగి వస్తుండగా సంపత్ అకస్మాత్తుగా అస్వస్థతకు గురైనట్లుగా పోలీసులు చెప్తున్నారు. ఆ వెంటనే నిజామాబాద్ జిల్లా కేంద్ర ప్రభుత్వ ఆసుపత్రికి తరలిస్తే చికిత్స పొందుతూ మరణించాడని పోలీసులు చెప్తున్నారు. మరోవైపు సంపత్ కుటుంబ సభ్యులు మాత్రం పోలీసులు దెబ్బలు భరించలేక పోలీసులు కొట్టడం వల్లే తీవ్ర గాయాల పాలై చనిపోయాడని చెప్పి సంపత్ కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. ఈ విషయం దృష్టిలో పెట్టుకునే వారు ప్రస్తుతం ఇక్కడ ఆందోళన కూడా కొనసాగిస్తున్నారు. అయితే గత 2 రోజులుగా సంపత్ ను పోలీసులు ఇంటరాగేట్ చేస్తున్నారు. ఇంటరాగేషన్ సమయంలో అతనిపై తీవ్రంగా దాడి చేశారు, కొట్టారు వివరాల కోసం. అలాగే బాధితులకు ఇవ్వాల్సిన డబ్బు కోసం కూడా సంపత్ ను తీవ్రంగా కొట్టాడని చెప్పి కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. ఈ విషయంలోనే ప్రస్తుతం ఆందోళన కొనసాగుతోంది. అయితే ఇటీవల ఇక్కడ ఇన్ఛార్జిగా పోలీసు కమిషనర్ గా నియమితులైన సాయి చైతన్య కూడా ప్రస్తుతం ఈ కేసు విషయంలో విచారణ చేపట్టారు. అంటే పోలీసుల దెబ్బలకు మరణించారా లేదా అనారోగ్య కారణాల వల్ల సంపత్ అస్వస్థతకు గురై ఆ ప్రాణాలు కోల్పోయాడనే విషయంలో పోలీస్ కమిషనర్ విచారణ కొనసాగిస్తున్నారు. విజయచంద్రిక.